తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు అదేవిధంగా అటానమస్ కాలేజీలలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. గత 30 సంవత్సరాల క్రితం ఈ విద్యార్థి సంఘ ఎన్నికలను బ్యాన్ చేశారు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇక్కడ కూడా ఈరోజు హామీ నెరవేర్చలేదు. ఈరోజు విద్యార్థి ఎన్నికలు నిర్వహిస్తే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఈరోజు సంబంధిత వైస్ ఛాన్సలర్లకు కానీ సంబంధిత ప్రిన్సిపాల్లకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఈ సమస్యలు చెప్పడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అదేవిధంగా రేపు సమాజంలో వీళ్ళందరూ కూడా నాయకత్వ స్థానాలు రావడానికి, అదేవిధంగా ప్రశ్నించే ప్రతి సమస్యపైన క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్యను ప్రశ్నించడానికి ఈరోజు ఈ చర్చా వేదికలుగా ఈరోజు యూనివర్సిటీలు కానీ అదేవిధంగా కళాశాలల్లో ఈ వాతావరణం ఉంటుంది. కావున విద్యార్థుల మధ్య భావ సంఘర్షణ జరగడానికి, విద్యార్థుల సమస్యలు చర్చల పరిష్కారం కోసం ఇటువంటి ఎన్నికలు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించి విద్యార్థులలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రతి యూనివర్సిటీ ప్రతి కాలేజీలలో కూడా గతంలో ఏ మాదిరిగానైతే విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించిందో ఆ మాదిరిగా మళ్ళీ అటువంటి విద్యార్థి సంఘాలకు అదేవిధంగా అన్ని కాలేజీలలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలని పీడిఎస్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.